అందరికీ నమస్కారం. 4వ రోజు పారాయణం. కార్తీక దీపారాధన. జనక మహారాజు ఈ విధంగా ప్రశ్నించాడు: వశిష్ఠ మునీంద్ర, మీరు ఎన్ని విషయములు చెప్పినను నాకు తృప్తి తీరలేదు. కనుక కార్తీక వ్రత పుణ్యమును చేయవలసిన దానములు వ్రత విధానము తెలుపవలసినది. జనకుని కోరిక విని వశిష్ఠుడు ఈ విధంగా చెప్పనారంభించాడు: పాపములను నశింపజేయుచున్న, పుణ్యములను వృద్ధి పొందుచున్న అయిన ఈ కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయమునందు చేయు దీపారాధన అనంత పుణ్యము కలుగచేయును. గోపుర ద్వారము గాని, శిఖరమును గాని, శివలింగము వద్ద గాని చేసిన దీపారాధన వలన సమస్త పాపములు నశిస్తాయి. కార్తీక దీపమును శివాలయమందు ఆవు నెయ్యి, నువ్వుల నూనె, ఇప్ప నూనె, నారింజ నూనెలతో దేనితోనైనను భక్తితో వెలిగించవలెను. పైవాటిలో ఏదియు లభించినప్పుడు ఆముదంతోనూ దీపమును వెలిగించవచ్చును. ఈ మాసములో గొప్ప కొరకు గాని, భక్తితో గాని శివాలయమును దీపము నిచ్చువాడు శివునిని ప్రీతిపాత్రుడగును. శత్రుజిత్తు కథ. పూర్వము పాంచాల దేశానికి పరిపాలిస్తున్న రాజు సంతానం కోసము గోదావరి తీరంలో తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు గోదావరి స్నానానికి వచ్చిన పిప్పల మహాముని రాజుని చూసి, ఓ రాజా, నీవు తపస్సు చేయుటకు కారణమేమి అని ప్రశ్నించాడు. అందుకు రాజు, మునీశ్వర, నాకు సంతానం లేని కారణంగా మంచి సంతానం కొరకు తపస్సు చేస్తున్నా అన్నాడు. అప్పుడు పిప్పలుడు, రాజా, బ్రాహ్మణులను శివుని సంతోషపెట్టిన దాన మహిమ వల్ల మీకు పుత్ర సంతానం కలుగుతుంది అన్నాడు. ముని మాటలు విని రాజు పట్టరాని సంతోషంతో నమస్కరించి తన మందిరానికి వెళ్ళి స్నానము చేసి శివాలయంలో శివుని ప్రీతి కోసము దీపములను దానము చేశాడు. ఆ పుణ్యఫలం వల్ల భార్య గర్భవతి కాగా పుట్టిన కుమారునికి శత్రుజిత్తు అని పేరు పెట్టాడు. పెరిగి పెద్దవాడైన శత్రుజిత్ తన సౌందర్యంతో స్త్రీలను ఆకట్టుకుంటూ వైశ్యలోలుడై కుల స్త్రీలను సైతం బలవంతంగా లొంగదీసుకొని ధన బల గర్వంతో యాచించగా సంచరించసాగాడు. ఇలా ఉండగా శత్రుజిత్ తన రాజ్యమునందలి ఒక చక్కనైన బ్రాహ్మణ భార్యను చూసి మోహించాడు. ఆమె కూడా అతని యదానురాగము కలది అగుట వలన అర్ధరాత్రి భర్తను విడిచి రాజకుమారుని వద్దకు వెళ్ళి సుఖించి తెల్లవారుజామున తిరిగి ఇంటికి చేరుకుంది. అదేవిధంగా ప్రతిరోజు జరుగుతున్నందున గమనించిన బ్రాహ్మణుడు వారిద్దరిని చంపుటకు తగిన సమయమునకై నిరీక్షించసాగాడు. కొంతకాలమునకు ఒక కార్తీక పౌర్ణమి సోమవారం నాడు రాజకుమారునికి బ్రాహ్మణ స్త్రీకి సంభోగ స్థానము సరియైనది దొరకక ఒక పాడుపడిన శివాలయమునకు చేరుకున్నారు. ఆమె వెలుతురు కోసము తన చీర చెంగుని చించి వత్తిగా చేసెను. రాజకుమారుడు ఆముదమును తెచ్చి సన్నగా దీపము వెలిగించాడు. తర్వాత వారిద్దరూ ఉత్సాహంతో క్రమక్రీడలు ప్రారంభించారు. అంతలో బ్రాహ్మణుడు కత్తిని ధరించి గుడిలో దూరి తలుపులు బిగించి ముందు రాజకుమారుని, తర్వాత భార్యను పొడిచి చంపాడు. కొన ఊపిరితో ఉన్న రాజకుమారుడు తిరిగి బ్రాహ్మణుని చంపివేశాడు. ఈ విధంగా వారు ముగ్గురు ఒకేసారి శివాలయంలో మరణించారు. ఇంతలో యమదూతలు, శివదూతలు అక్కడికి చేరుకున్నారు. శివదూతలు రాజకుమారుని, బ్రాహ్మణ భార్యను దివ్య విమానమెక్కించగా యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు కట్టి తీసుకుపోజారు. ఇది చూసిన బ్రాహ్మణుడు, సదాచార సంపన్నుడగు నాకీ గతి ఏమి, వారికి గతి ఏమి అని శివదూతలు ప్రశ్నించారు. అందుకు వారు, అయ్యా, నీవన్నది నిజమే, కానీ వారు కార్తీక పౌర్ణమి సోమవారమున దీపారాధన చేసినందున వారు తమ పాపములను పోగొట్టుకొని శివలోకమును పొందుతున్నారు. నీవు బ్రాహ్మణుడవై ఉండి కూడా కార్తీక దీపము వెలిగించనందున ఎంత చేసినను వారు చేసిన పుణ్యంతో సరితూగలేరు అన్నారు. అప్పుడు రాజకుమారుడు తాను చేసిన దీపారాధన ఫలము కొంత బ్రాహ్మణునికు దానమియ్యగా ముగ్గురు ఒకేసారి కైలాసమునకు వెళ్ళారు. కనుక ఓ రాజా, కార్తీక మాసమున శివాలయమున గాని, విష్ణాలయంలో గాని దీపములను సమర్పించినవాడు, దీపదానము చేసినవాడు పునరావృత్తి లేని మోక్షంని పొందుతాడు. కనుక నీవును కార్తీక దీపములు సమర్పించవలసినది. 4వ అధ్యాయం సమాప్తం.